టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణపై నిరంతర అవగాహన కల్పిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా 99 వారాలు పూర్తి చేసుకుని 100వ వారంలోకి అడుగుపెట్టడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రైతులకు ప్రతి వారం వ్యవసాయ నిపుణుల ద్వారా అందుతున్న సూచనలు వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని అన్నారు. రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి, ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా పాల్గొని రైతులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల్లో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందించి సన్మానించారు. మీ నియోజకవర్గంలో నీ పదవి శాశ్వతం కాదు, కానీ నువ్వు చేసిన పని శాశ్వతం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ భూములు మంచి, మీ భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి. ఆయిల్ పాంతో పాటు హార్టికల్చర్ కూడా చేపిస్తూ నువ్వు వేసే అంతర్ పంటల్లో కూడా ఈ మొక్కలే వేయచ్చు. ఇప్పుడు వరి పొలం వేసిన రైతులు కూడా ఈ మొక్కలే వరి పొలం అయ్యే లోపల 2 పంటలు వస్తుంది. వరి పంట మధ్యలో ఇంకొక పంట తీసుకోవచ్చు. అది కాపుకొచ్చే లోపల 4-5 పంటలు తీసుకోవచ్చు. ఆ పామాయిల్లో 3 సంవత్సరాలలో అతనికి ఏ రకమైన నష్టం రాదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలందరూ మీ కొన్న మీ తండ్రి ఇచ్చిన పొలంతో పాటు, మీ అమ్మోలు ఇచ్చిన పొలంతో పాటు మిగతా రైతులందరితో ఇస్తారు. అది ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే గారు ఇచ్చిందని చెప్పి ఆ నియోజకవర్గం మొత్తం వేస్తుంది. అందుకని నువ్వు నా నియోజకవర్గానికి వెళ్ళు. ఇప్పుడుకే 1.5 ఎకరాలు అయింది. ఇంకో 1,00,000 ఎకరాలు ఇస్తే నా దగ్గర రూపాయలు అనేది చెట్టు కూడా ఉండదు. నీ రకాల కింద మీ చెరువు తీసుకొచ్చుకోవాలి. ఆడు కూడా ఇవ్వను. చెరువు